సార్ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ. మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఎవరైతే ఉన్నారో రబ్బిష్రహ్ లీ సద్రి యస్రి లీ అమ్రి వహలుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. దీని అర్థం సార్, ఎవరైతే నా స్పీచ్ వింటున్నారో, నా మాటలు వింటున్నారో, అదేవిధంగా మీ మాటలు వాళ్ళు అర్థం చేసుకొని ఆలోచించగల శక్తి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, అది కూడా ఈశ్వరుడు ఎవరైతే మన భగవంతుడు ఉన్నారో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా సార్ ప్రస్తుతం మైనారిటీల మీద అందరికీ ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది సార్. ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి చూస్తే ఈ అధికార పక్షానికి ఒక సామెత ఉంది సార్, సవితి తల్లికి ప్రేమ వస్తేనంట వెన్నెల్లో కూర్చోబెట్టి పేలు కొట్టిందంట సార్. ఆ విధంగా ఈ 4% రిజర్వేషన్ అన్న ఒక విషయాన్ని తీసుకొని మైనారిటీలు సంబంధం లేని విషయం సార్. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో పెట్టిన రిజర్వేషన్ ఏదైతే ఉందో అప్పటి ఆర్ కృష్ణయ్య గారు దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని రద్దు చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని రద్దు చేయొద్దు, నేను కంటిన్యూ చేస్తామని చెప్పి లాయర్లను పంపించి సుప్రీంకోర్టుకు మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అంటే కేసును కంటిన్యూ చేయడం జరిగింది, కోర్టులో ఉంది అది. మరి అటువంటి ఒక విషయాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ అదే ఆర్ కృష్ణయ్యను తీసుకొని వచ్చి ఈనాడు రాజ్యసభకు పంపడం కూడా, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఒక విషయం మనం ఒప్పుకోవాలి, మైనారిటీ సోదరుల నిరుపేదకం అనేది చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, కులం మతం ప్రాంతం అతీతంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలి. అందుకే ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా మైనారిటీ సోదరుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హజ్ యాత్రికులు సబ్సిడీ ఇచ్చారు, హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టారు. మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత రంజాన్ తోఫా ఇచ్చారు. మసీదులు రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసినా కూడా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. దుల్హన్ పథకం పెట్టాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీ సోదరుల కోసం తీసుకొచ్చాం. ఇది ఎన్నికలు వస్తూనే చేసిన కార్యక్రమం కాదు. ఒక చిత్తశుద్ధితో పట్టుదలతో పేదరికం ఉండకూడదు, పేదరికం నిర్మూలన ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆనాడు మేము పనిచేశాం. సో అది మేము బాధ్యతగా వహిస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు వైకాపా పార్టీ నాయకులు మాడుతున్నారు. ఈ సభాముఖంగా నేను సవాల్ విసురుతున్నా, ఇక్కడున్న ఎంపీ గారు కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆనాడు పార్లమెంట్ లో సిఏఏ బిల్ వచ్చింది, గుంపగుద్దిగా వైకాపా లోక్సభ ఎంపీలు అందరూ ఓటేశాడు, ఇంక్లూడింగ్ ఇక్కడున్న ఎంపీ. అంతేకాకుండా రాజ్యసభలో ఉన్న 9 మంది ఎంపీలు కూడా సిఏఏకి ఓటేశారు. ఏకంగా సిఏని సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఇప్పుడొచ్చి మాయ మాటలు చెప్తారు. ఇప్పుడొచ్చి తెల్ల కాగితాల ముసుగులో ఏదో సిఏఏ వస్తే మైనార్టీ సోదరులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. తల్లి ఒక సామెత ఉంది, నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని. ఇలా ఉంది వైకాపా నాయకుల నాటకం. మైనార్టీ సోదరులు మీకు నేను హామీ ఇస్తున్నా, ఒకే ఒక నెల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సిఏ చట్టాన్ని నేను చదివాను, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది చాలా స్పష్టంగా ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఆత్మహత్య చేసుకోవడం ఒకటే పాపం అని చెప్పారు. ఆత్మహత్యతో పాటు సార్ ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే, ముఖ్యంగా ఇస్లాంలో సార్, ఆ తప్పును వెళ్ళి చేత్తో ఆపాలి సార్, లేదంటే నోటితో చెప్పాలి సార్ ఆపమని. అది కూడా కాకపోతే మనసులో అన్న అనుకోవాలి సార్, ఈ తప్పు జరుగుతుంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఆపాలని. కానీ ఈ రోజుల్లో ఈ గడిచిన 5 ఏళ్లలో ఎలా ఉందంటే సార్, ఆపేది కాదు కదా, ఆ తప్పు జరుగుతుంటే చూస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మరీ ఎక్కువ ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడం, అరెస్టులు చేయడం. సార్ ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే మైనారిటీల మీద దాదాపు 100కు పైగా మైనారిటీలు ఏదైతే దౌర్జన్యాలకు గురయ్యారో, అత్యాచారాలకు గురయ్యారో సార్, వీళ్ళందరికీ మీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సార్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు సార్? కేవలం మైనార్టీ సోదరులపైన కాదు, మైనార్టీ సోదరులపైన, దళితులపైన, బీసీలపైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరిగినాయి. ఒక ఉదాహరణ ఇస్తా. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రున్నాడు, రేపల్లి నియోజకవర్గం. అక్కడ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడిపిస్తున్నారు.
అది తెలుసుకున్న అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఊరు పెద్దలకి. ఆ వైకాపా పిల్ల ఏం చేశారు తెలుసా, అమర్నాథ్ గౌడ్ని చితకబాది అతను చదువుకున్న టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతను చేసిన తప్పేంటి, మా అక్క పైన మా అక్కని ఎగతాళి చేయొద్దు, మా అక్కని ఇబ్బంది పెట్టద్దు. అమర్నాథ్ గౌడ్ చనిపోయాడు. ఇలా అనేక ఘటనలు జరిగినాయి. అందుకే మా మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చాం, రేపు దర్యాప్తు చేస్తాం, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా యాక్షన్ తీసుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్ సార్, అది ఖచ్చితంగా మన ప్రభుత్వం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా లాభం చేకూరాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. సార్ నాకు ఒక సంఘటన గుర్తుంది సార్. పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుండేవి సార్. తెలుగుదేశం పార్టీ అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ముఖ్యంగా ఆ పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుంటే, అంటే దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంటే, మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళారు సార్. వీళ్ళు ఒక కమిటీ వేశారు సార్, ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తే సార్, అది చాలా కంజెస్టెడ్ ఏరియా సార్ పాత బస్తీ అనేది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళు చాలా అమాయకులు సార్, వాళ్ళకి తెలియదు బహుశా. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి చెప్తున్నాను సార్. ఎవరైతే వేరే సంఘ విద్రోహ శక్తులు అక్కడికి వచ్చి ఈ అల్లర్లు సృష్టిస్తూ ఏదైతే ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారో, దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారంటే స్పెషల్ గా ఆ ఫ్యామిలీస్ తో మాట్లాడి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అమ్మా మీరు చదివించండి అని ప్రత్యేక వాళ్ళకు వసతులు కల్పించి, అదేవిధంగా విద్య వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పరిచి, ఇవి నాకు బాగా గుర్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసింది. అంటే దీంట్లో మైనారిటీ ముస్లిమ్స్ తో పాటు కూడా అందరూ ఉన్నారు సార్, అన్ని సామాజిక వర్గాలు కూడా. కానీ ఇప్పుడు ఈ కేజీ టు పీజీ అనేది వైసీపీ హయాంలో నిర్వీర్యం అయిపోయింది సార్. మరి దీనికి సంబంధించి నాకు తెలిసి ఇందాక మీరు ఇచ్చిన ఆన్సర్ యాప్ట్ అవుతుంది అనుకుంటాను సార్. ఏదైతే పిల్లల్ని బాగా చదివించాలి, దాంతో పాటు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆనాడు లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా మెయింటైన్ చేసే కనుకనే హైదరాబాద్ లో ఈరోజు 15 లక్షల మంది ఒక ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఫార్మాసిటీ ఉంది, బయోటెక్ పార్క్ ఉంది. దానికి కారణం ఆనాడు లా అండ్ ఆర్డర్ మనం స్ట్రీమ్ లైన్ చేసే కనుక. సో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా దారి తప్పింది సార్. అవును, దారి తప్పిన లా అండ్ ఆర్డర్ని మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. అది తప్పనిసరిగా చేపడతాం. ప్రధానంగా మైనారిటీ సోదరులో నిరుపేదరికానికి కారణం చదువు. 10th క్లాస్ తర్వాత చాలా మంది చదువు ఆపేస్తారు. ఒక ఆటో మెకానిక్, ఏసీ మెకానిక్ గా, స్కూటర్ మెకానిక్ గా తయారవుతారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు బాగా చదవాలా, పై చదువులు చదవాలా. ఆ చదివించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అంటే సబ్సిడీ ద్వారా, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళని చదివించాలా. అదొక టార్గెట్ గా మేము పెట్టుకుంటాం. మైనార్టీ సోదరులో పేదరికం లేకుండా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది. సార్ మరొక ప్రశ్న సార్. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ యొక్క 22 మంది ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఇందాక మీరు చెప్పినట్టున్నారు సార్. వీళ్ళు ప్రచారం చేసేది సిఏఏ ఎన్ఆర్సీకి వీళ్ళే సపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ప్రచారం చేసేది ఏంటంటే తెలుగుదేశం రేపు అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది అని ఎలివేషన్ ఇస్తున్నారు సార్. దీన్ని ఖండించడంలో మీరు ఎక్కడ తగ్గుతున్నారని చెప్పి అనుకుంటున్నారు సార్? నో, నేను పదే చెప్పాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోనే మైనార్టీ సోదరులకు అభివృద్ధి చెందారు. ఆనాడు మైనార్టీ కార్పొరేషన్ గాని, తొలి ముస్లిం సోదరుల్ని ఏకంగా లోక్సభకు పంపిస్తాం గాని, మైనార్టీ సోదరుల్ని రాజ్యసభ పంపించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు మొన్న 5 సంవత్సరాలు కౌన్సిల్ కి 5 సంవత్సరాలుగా చైర్మన్ మైనార్టీ సోదరులకి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. సో ఫరూక్ గారు ఉండే ముందర దాంతరా షరీఫ్ గారు వచ్చారు. పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించాం. అదొక బాధ్యతగా మేము చూసాం. ఆ బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యత మేము నెరవేర్చాం. ముందు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీ సోదరులు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్. సార్ మరొక ప్రశ్న సార్ నాది. సార్ 2014 మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్, ఇది ప్రజల వద్ద నుంచి వచ్చిన క్వశ్చనే సార్. అందరు కూడా అడుగుతుండేది ముఖ్యంగా 2014 ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో నరేంద్ర మోదీ ఫోటో, పవన్ కళ్యాణ్ది, చంద్రబాబు నాయుడు గారివి, ముగ్గురి మేనిఫెస్టో ఏదైతే ఉందో ముగ్గురి ఫోటోలతో కలిపి వచ్చింది సార్. కానీ 2024 మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్, ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కనుమరుగయ్యారు అంటున్నారు. ఎందుకు సార్? అది బీజేపీ సిద్ధాంతపరంగా ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేస్తాం, ఎన్డీఏ పాలిక రాష్ట్రాల్లో వాళ్ళ సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారు ఫోటో లేకుండా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతే.
అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు వైకాపా నాయకులు. అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా. ఉంటుంది. రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము అమలు చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కావాలని దాంట్లో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సార్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో సార్, అది పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టు ఉంది అని చెప్పి కూడా అందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి, నమ్మే పరిస్థితి కూడా లేదు సార్. సూపర్ 6 మాత్రం సూపర్ హిట్ అంటున్నారు సార్. అంటే ఈ ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం కూడా ఉందా సార్? అంటే 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. అందుకే ఈరోజు ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షకు దగ్గరుంది. ప్రజలు పడుతున్న కష్టాల దగ్గర నుంచి వచ్చిన మేనిఫెస్టో అది. ప్రజల కన్నీరు నుంచి తెలుసుకుని ఆ మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది. తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. సార్ నా ప్రశ్న ఏంటంటే, అది మహిళల తరపున ప్రశ్న సార్. సార్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాం కదా సార్, ఆర్టీసీ బస్సులో ముఖ్యంగా. సార్ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే ఈ విజయవాడ విశాఖపట్నం మినహాయిస్తే ఎక్కడ కూడా టౌన్ సర్వీసులు లేని పరిస్థితి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే దీనిని ఏమన్నా టౌన్ సర్వీసెస్ వేసే అవకాశం ఉందా సార్? దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని? దామాషా ప్రకారం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది 100% మేము చేపడతాం. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలి. ఇక్కడనే కాదు, మన దేశం కాదు, ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. జర్మనీ లాంటి దేశాలు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పెట్టాం. తప్పనిసరిగా మీరు అన్నట్టు రూట్స్ పెంచాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అది విల్ టేక్ ఇట్. సార్ మరొకటి సార్, ముఖ్యంగా ఐటీగా ఏ నగరాన్ని చూస్ చేసుకుంటారు సార్? విశాఖపట్నం విల్ బి ద ఐటీ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షూర్ సార్, విశాఖపట్నం. సార్ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయి సార్, ₹1,00,000 కట్టి కూడా ఇప్పటికీ పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సార్ మన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఎలా సార్, వీళ్ళకి డైరెక్ట్ గా ఇల్లు ఇస్తారా, లేదంటే బ్యాంక్ ద్వారా వీళ్ళను కనెక్ట్ చేసి ఇస్తారా సార్? గతంలో ఒక అద్భుతమైన మోడల్ తీసుకొచ్చాం, టిట్కో మోడల్. అందరికీ ఇల్లు కట్టాలనేది మా లక్ష్యంగా చేశాం. చాలా మెరుగైన టెక్నాలజీతో ఏర్పాటు చేశాం. గ్రేడ్ ఏ క్వాలిటీ టైల్స్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కానీ, టీక్ వుడ్ తలుపు కానీ, యూపీవీసీ కిటికీలతో కట్టి మరి ఇచ్చాం. ఒక టౌన్షిప్ గా ఏర్పాటు చేయాలి, అక్కడనే పార్క్ ఉండాలి, అంగన్వాడీ సెంటర్ ఉండాలి, కళ్యాణ మండపం, అంటే ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవాలంటే ఒక మండపం కూడా ఉంటే బాగుంటుంది అనేది ఆనాడు ఒక లక్ష్యంతో చేశాం. నెల్లూరులో ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళిన అద్భుతంగా సక్సెస్ అయింది. అదేవిధంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో మోడల్ ని మేము ముందలు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. Sir, what are the policies you are going to implement? And what are the assurance you are going to give investors, sir, after devastating 5 years? Sir, if I am an investor, sir, why should I invest in this state, sir? నో, పాలసీ పరంగా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు నన్ను కలిశారు ఈ మధ్యన. వాళ్ళందరూ మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి, మేము ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు. వాళ్ళకి ఒకటే చెప్పా, మీకు ఏం కావాలో నన్ను అడగండి. మీరు అడిగే ఇన్సెంటివ్స్ చూసి ఒక నంబర్ రాస్తే అది నంబర్ ఆఫ్ జాబ్స్ టు బి క్రియేటెడ్. ఆ ఒక్క విషయం పైన మిమ్మల్ని హెరాస్ చేస్తానని చెప్పా. సో ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ పెట్టుబడులు క్రియేట్ చేయాలి, తద్వారా ఉద్యోగాలు ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధానం గతంలో తీసుకొచ్చారు. అసలు మైక్రోసాఫ్ట్ ని తెలంగాణకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఐఎస్బి హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కియా అనంతపూర్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. దానికి కావాల్సిన పాలసీ, కండ్యూసివ్ పాలసీ వీ విల్ క్రియేట్. థ్యాంక్ యూ.